కేవలం 2 సంవత్సరాలలోనే ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చి 40% చోట్ల ఓడిపోయి, కేవలం 60% విజయాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ పైన తన వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గేమ్స్ ఆడుతున్నారు. అందుకే భావోద్వేగ ప్రదర్శనలు ప్రారంభించారు. దాన్ని తెలివిగా కథ నడిపిస్తున్నారు. ఏదైతే అకస్మాత్తుగా ఫోన్ ట్యాపింగు, ముందు కేసీఆర్‌కి ఇస్తాము, లేకపోతే ఆ తర్వాత నాకిస్తారు అంటూ ప్రకటనలు చేసుకొస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయి. ఇప్పటికి 300 కేసులున్నాయి ఉద్యమ సందర్భంలోనే. ఇప్పుడైనా సరే దమ్ముంటే అరెస్ట్ చేయి అని కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. కేసీఆర్‌ని అరెస్ట్ చేయిస్తారా? కేటీఆర్‌ని అరెస్ట్ చేయిస్తారా రేవంత్ రెడ్డి? రేవంత్ ఏంటంటే తన చేతికి మట్టంటకుండా బీజేపీ భుజం మీద నుంచి కేసీఆర్‌ని కొట్టాలనుకుంటున్నారు. బీజేపీ అందుకు సిద్ధంగా లేదు. సిబిఐకి పంపించినటువంటిది అక్కడ తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌ది రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుందా లేదా అన్నటువంటి తేలాలి. కేసీఆర్ అయితే బీజేపీకి వదిలేయలేదు. తనే కేసు పెట్టారు. ఏసీబీ కేసు, అరెస్టు, జైలు, ఆ పైన బెయిలు, ఆ పైన ప్రస్తుతం బెయిల్ మీదనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి ఆ పగ తీర్చుకుంటారా చూడాల్సి ఉంది.